ప్రియమైన కన్యరాశి వారికి నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది, చాలా సున్నితమైనది మరియు మిమ్మల్ని మానసికంగా తీవ్రంగా ఆలోచింపచేసేది. దయచేసి ఇది ఎక్కడో చదివి చెప్పే సాధారణ రాశిఫలమని కానీ, లేదే మీ సమయాన్ని వృధా చేసే మాటలని కానీ అస్సలు అనుకోకండి. ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో విచిత్రమైన, బాధాకరమైన సంఘటనలకు ఒక స్పష్టమైన సమాధానం వెతుకుతున్నారని అర్థం. మీ జీవితంలో గత కొన్ని నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా నీకే అర్థం కాని ఒక భయంకరమైన మానసిక యుద్ధం నడుస్తోంది. బహుశా ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో కూడా మీ మనసులో ఎన్నో అలజడులు, ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు సుడులు తిరుగుతూ ఉండొచ్చు. నా జీవితం ఎందుకిలా అయిపోయింది? ఒకప్పుడు నా కుటుంబం ఎంత బాగుండేది, నా చేతిలో డబ్బు ఎంత ధారాళంగా ఆడేది, ఇప్పుడు ఎందుకిలాంటి దయనీయమైన పరిస్థితికి వచ్చాను, ఎవరి దృష్టి నా కుటుంబం మీద పడింది అని మీలో మీరు ఎన్నో రాత్రులు నిద్రపట్టక కన్నీళ్లు పెట్టుకుని ఉంటారు. ఎప్పుడూ లేని ఆర్థిక ఇబ్బందులు, ఆకాశాన్నంటుతున్న అప్పుల బాధలు, చేతికి వచ్చినట్టే వచ్చి త్రుటిలు చేజారిపోతున్న అవకాశాలు, పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడినా ఇంట్లో సిరి సంపదలు నిలవకపోవడం, మీరు రక్తం చిందించి సంపాదించినదంతా నీళ్లలా వృధా ఖర్చయిపోవడం, కుటుంబంలో ఏ ఒక్కరికి ప్రశాంతత కరువవ్వడం, ఇవన్నీ మీ జీవితంలో వరుసగా జరుగుతూ ఉంటే దయచేసి ఇది కేవలం గ్రహాల మార్పు అనో లేదా మీ దురదృష్టమనో కర్మ అనో గుడ్డిగా సరిపెట్టుకోకండి. దాని వెనుక ఒక భయంకరమైన గుప్త కారణముందని, ఒక మనిషి రూపంలో ఉన్న దుష్ట శక్తి ఉందని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ఘంటాపథంగా సూచిస్తోంది. కాలజ్ఞానంలో స్వామివారు ఎప్పుడూ చెప్పారు, కలియుగం అంతమయ్యే కొద్దీ మనుషుల రూపాలు అవే ఉంటాయి కానీ వారి మనసులు పూర్తిగా క్రూరంగా మారిపోతాయి. తోడబుట్టిన వాళ్లే ఆస్తి కోసం శత్రువులవుతారు, ప్రాణంగా నమ్మిన వాళ్లే నట్టేట ముంచుతారు అని. ఇప్పుడు కన్యరాశి వారి జీవితంలో అక్షరాల దశాంశం పొల్లుపోకుండా ఇదే జరుగుతోంది. ముఖ్యంగా మీ చుట్టూ తిరుగుతున్న ఒక వ్యక్తి మీకే తెలియకుండా మీ ఇంట్లో ఒక అదృశ్యమైన ప్రతికూల వలయాన్ని, నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తున్నాడని చాలా బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీ ఇంట్లో కూర్చుని మీ అన్నం తింటూనే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ పునాదులు దవ్వుతున్నాడు. ఈ వీడియోను దయచేసి చివరి వరకు ఏకాగ్రతతో ఎక్కడా మధ్యలో ఆపకుండా పక్కకు వెళ్లకుండా తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో ఒక్క నిమిషం మీరు ఈ వీడియోను వదిలేసినా మీరు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన రహస్యం, ఆ వ్యక్తి పేరులో ఉండే ఆ అక్షరాల రహస్యం మరియు మీ కష్టాలను దూరం చేసే అద్భుతమైన పరిహారం మీరు శాశ్వతంగా చేజార్చుకునే అవకాశం ఉంది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి కన్యరాశి వారు మీ మనసులోని ఆందోళనలు, భయాలు అన్నీ పూర్తిగా తొలగిపోయి మీ ఇంట్లో మళ్లీ లక్ష్మీ కటాక్షం వెల్లివిరియాలని కోరుకుంటూ ఈ వీడియో కింద కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని భక్తి శ్రద్ధలతో టైప్ చేసి మీ విశ్వాసాన్ని చాటుకోండి. ఏరుకొండలవాడి అపారమైన దయతో మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోవాలి. అలాగే మీరు చేసే ప్రతి కామెంట్ కూడా మీకు మీరే ఇచ్చుకునే ఒక ధైర్యంలాగా పనిచేస్తుంది. దయచేసి మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి ఎంతోమంది కష్టాల్లో ఉన్నవారికి ఒక దారి చూపించడానికి ఈ కాలజ్ఞాన రహస్యాలు మీ ముందుకు తీసుకువస్తున్నాను. కానీ ఇక్కడ జరుగుతున్న ఘోరం ఏమిటంటే మీ అదే దైవత్వంలాంటి మంచితనాన్ని కొందరు రాబందుల్లాంటి మనుషులు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. మీరు వారికి ప్రాణం పెడితే వారు మీకు పదునైన కత్తితో వెన్నుపోటు పొడుస్తున్నారు, మీకు తీరని ద్రోహం చేస్తున్నారు. ఇక్కడే మీరు తెలుసుకోవాల్సిన ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీ కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపిస్తుంది. మీకు ద్రోహం చేస్తున్న వ్యక్తి, మీ జీవితాన్ని శాసిస్తున్న వ్యక్తి, మీ ఆర్థిక మూలాలను నాశనం చేస్తున్న ఆ దుర్మార్గుడు బయట ఎక్కడో లేడు. వాడెవరో మీకు ముక్కు మొహం తెలియని పాత శత్రువు కానే కాదు. మీ శత్రువుల జాబితాలో వాడు అసలే లేడు. వాడు మీకు అత్యంత ఆత్మీయుడిగా, మీ శ్రేయోభిలాషిగా నటిస్తూ మీ పక్కనే, మీ నీడలా మీతో పాటే నడుస్తున్నాడు. ముఖ్యంగా సా, రా, మా అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో కన్యరాశి వారు అత్యంత అప్రమత్తంగా, 100 కళ్లతో జాగ్రత్తగా ఉండాలని బ్రహ్మంగారి కాలజ్ఞానం పదే పదే హెచ్చరిస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ అక్షరాలతో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ చెడ్డవారు అని నేను అనడం లేదు. ప్రపంచంలో ఆ అక్షరాలతో కోట్ల మంది మంచివారు కూడా ఉంటారు. కానీ మీ జీవితంలో మీ చుట్టుపక్కల మీతో రోజూ మాట్లాడే ఆ పేర్లు ఉన్నవారిలో ఒక వ్యక్తి మాత్రం
ప్రస్తుతం మీ కుటుంబ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ పిల్లల ఆనందాన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరన్నది బహుశా ఈ పాటికే మీ అంతరాత్మకు ఒక చిన్న అనుమానం వచ్చి ఉంటుంది. ఆ వ్యక్తి మీ ఇంట్లో అగ్గి రాజేస్తున్నాడు. మొదట్లో ఆ వ్యక్తి మీతో పరిచయం పెంచుకున్నప్పుడు చాలా మంచివాడిలా, ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతలా కనిపిస్తాడు. నీకు నేనున్నాను, భయపడకు, నీ కష్టసుఖాల్లో నా ప్రాణం ఉన్నంతవరకు తోడుగా ఉంటాను, నీకు ఏ ఆపద వచ్చినా నీ ముందు నేను నిలబడతాను అని మీ కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా అత్యంత సహజంగా నమ్మిస్తాడు. కన్యరాశివారు పాపం ఆ మాయ మాటలకు, ఆ కపట ప్రేమకు కరిగిపోయి వాళ్ళని గుండెల్లో గుడి కట్టుకొని పూజిస్తారు. మీ ఇంటి గుట్టు, మీ బ్యాంకులో ఉన్న డబ్బుల వివరాలు, మీరు ఏ ఊరిలో స్థలం కొందామనుకుంటున్నారు, ఏ కొత్త వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నారు, మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ వాళ్ల ముందు అమాయకంగా ఏ దాపరికమూ లేకుండా చెప్పేస్తారు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచే మీకు విపరీతమైన ధననష్టం జరగడం మొదలైందని మీరెప్పుడైనా గమనించారా? ఒక్కసారి ప్రశాంతంగా, ఒంటరిగా కూర్చుని ఆలోచించండి. వారు మీ జీవితంలోకి రాకముందు మీ పరిస్థితి ఎలా ఉండేది? వారు వచ్చాక మీ పరిస్థితి ఎలా దిగజారిపోయింది? చాలామంది కన్యరాశి వారు రాత్రి పడుకునే ముందు ఒంటరిగా ఒక విషయం ఖచ్చితంగా ఆలోచించి ఉంటారు. నేను ఎవరికీ ఏ ద్రోహం చెయ్యలేదే, ఎంతో నిజాయితీగా నా పని నేను చేసుకుంటూ బ్రతుకుతున్నానే, ఎవరి ఉసురు నేను పోసుకోలేదే, అయినా నాకెందుకు దేవుడు ఈ కష్టాలు ఇస్తున్నాడు, నా సంపాదన ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోతోంది, ఒకప్పుడు 10 రూపాయలు సంపాదించినా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయేవాడిని, ఇప్పుడు 1,00,000 రూపాయలు చేతిలో ఉన్నా ఎందుకు నా కంటికి నిద్ర కరువైంది, ఎందుకు ఎప్పుడూ ఒక తెలియని భయం నన్ను వెంటాడుతోంది అని మీలో మీరు కుమిలిపోతూ కన్నీళ్లు దిగమింగుకుంటూ ఉంటారు. కన్యరాశి వారి జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న అతిపెద్ద విచిత్రం ఏమిటంటే, మీరు ఏదైనా ఒక మంచి పని మొదలు పెడితే ఆ పని దాదాపు 99% పూర్తి కావాల్సిన సమయంలో ఇక రేపు అంతా శుభమే జరుగుతుంది, చేతికి డబ్బులు వస్తాయి అనగా చివరి నిమిషంలో ఎవరూ ఊహించని, ఎవరికీ అర్థం కాని ఆటంకాలు వచ్చి పడతాయి. ఆ పని అక్కడికక్కడే స్తంభించిపోతుంది. ఎవరినో నమ్మి మీరు మీ రక్తం ధారపోసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సంపాదించిన డబ్బును వాళ్ళు కష్టాల్లో ఉన్నారని జాలిపడి అప్పుగా ఇస్తారు. అది ఇవ్వాల్సిన సమయానికి తిరిగి రాదు. పోనీ గట్టిగా నిలదీసి అడుగుదామా అంటే మీలో ఉన్న ఆ పుట్టుకతో వచ్చిన మొహమాటం అడ్డు వస్తుంది. పాపం వాళ్ళు కూడా మనలాగే కష్టాల్లో ఉన్నారేమో, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని వాళ్ళ కష్టాలని కూడా మీరే అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం మీ ఫోన్ ఎత్తరు, మిమ్మల్ని చూసి దాక్కుంటారు, మిమ్మల్ని నలుగురిలో చులకన చేస్తారు, మీకే ఎదురు తిరిగి చవకవారు మాటలు మాట్లాడుతారు. మీరు మీ కష్టార్జితం ఇచ్చినందుకు మీరే వాళ్ళ ఇంటి చుట్టూ, వాళ్ళ కాళ్ళ చుట్టూ బిచ్చగాడిలా తిరగాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుంది. ఇదంతా మీ కర్మ కాదు. ఇక్కడే చాలామంది కన్యరాశివారు ఒక అతి పెద్ద పొరపాటు చేస్తున్నారు. మీరు కేవలం ఎదుటి వాళ్ళ కన్నీళ్లు చూసి వాళ్ళ మాయ మాటలు విని మోసపోతున్నారు. ఆ మోసం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఈ దుష్టి శక్తి లేదా నలదృష్టి మీ కుటుంబంపై పడిందనడానికి కొన్ని వందల సంకేతాలు మీ కళ్ళ ముందే ప్రతిరోజు జరుగుతున్నాయి. ఆ కపట వ్యక్తి బయటకు మీ మంచి కోసమే మాట్లాడుతున్నట్టు అత్యద్భుతంగా నటిస్తాడు. వాడు మీ భుజం మీద చెయ్యేసి ఓదార్చినట్లు నటిస్తాడు. కానీ మీ ఇల్లు, మీ వాహనం, మీ పిల్లల సంతోషం, మీ ఎదుగుదల చూసి అతని కడుపు లోపల అసూయతో రగిలిపోతూ ఉంటుంది. మీ స్థానం పడిపోవాలని, మీరు మళ్ళీ రోడ్డున పడాలని, మీరు అప్పుల పాలై అల్లాడిపోవాలని నిత్యం మనసులో బలంగా కోరుకుంటాడు. అలాంటి అసూయ కలిగిన వ్యక్తులు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ కంటి చూపులో, వాళ్ళ శ్వాసలో ఉండే ఆ భయంకరమైన ప్రతికూల శక్తి మీ ఇంట్లో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవకుండా బయటకు పంపించేస్తుందని మన ఆగమ శాస్త్రాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. కంటి చూపుకు రాళ్లే కాదు, బండరాళ్ళు కూడా ముక్కలైపోతాయంటారు పెద్దలు. మరి మీలాంటి సున్నితమైన, అమాయకమైన కన్యరాశివారి జీవితం ఎంత? ఈ మధ్యకాలంలో కన్యరాశివారికి ఒక అత్యంత బాధాకరమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మీ భవిష్యత్తు అవసరాల కోసం, మీ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం లేదా పిల్లల పై చదువుల కోసం ఎంతో కష్టపడి కడుపు కట్టుకొని పొదుపుగా దాచుకున్న డబ్బులు
ఎవరూ ఊహించని అనారోగ్య ఖర్చులకు, లేదా వాహనాల మరమ్మతులకు, లేదా ఎవరితోనూ వచ్చిన అనవసరమైన కోర్టు కేసులకు నీళ్లలా వృధాగా ఖర్చయిపోతున్నాయి. మీకు ఎక్కడి నుంచో ఖచ్చితంగా రావాల్సిన డబ్బు చేతికి వస్తుందనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి వాయిదా పడుతోంది. మీరు ఉద్యోగం చేసే కార్యాలయంలో మీరు పగలు రాత్రి కష్టపడి నిజాయితీగా పనిచేసినా మీకు దక్కాల్సిన గుర్తింపు, మీకు రావలసిన పైస్థాయి పదవి వేరెవరికో అన్యాయంగా వెళ్ళిపోతుంది. పై అధికారులతో లేనిపోని తగాదాలు సృష్టించబడతాయి. వ్యాపారం చేసేవారైతే మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి వ్యాపారం మొత్తం అప్పగించారో వాళ్లే వ్యాపార లెక్కల్లో భారీ మోసం చేసి మీ కళ్ళల్లో మట్టి కొట్టి మిమ్మల్ని అగాధంలోకి నెట్టేయడం జరుగుతున్నాయి. మరి అలాంటి నమ్మక ద్రోహిని, ఆ అసూయతో రగిలిపోయే వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలి? వాడు ముఖం మీద నేను ద్రోహిణి అని రాసుకోడు కదా. నేనిప్పుడు చెప్పబోయే 3 అత్యంత ముఖ్యమైన మానసిక లక్షణాలు చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఈ లక్షణాలు మీ చుట్టూ ఉన్న ఏ వ్యక్తిలో కనిపించినా సరే వారిని వెంటనే మీ జీవితంలోంచి కత్తిరించి పక్కన పారేయండి. మొదటి లక్షణం, మీరు ఏదైనా మంచి వార్త, అంటే నాకు మంచి లాభం వచ్చింది, నేను కొత్త ఇల్లు కొంటున్నాను, నా పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చింది అని ఎంతో సంతోషంగా చెప్పినప్పుడు ఆ వ్యక్తి బయటకు పకపకా నవ్వుతాడు. కానీ ఆ నవ్వు అతని కళ్లల్లో ఏమాత్రం కనిపించదు. అతని ముఖంలో క్షణకాలం పాటు ఒక పాలిపోయిన భావం, ఒక రకమైన కంగారు, లోపల దాచుకోలేని అసూయ స్పష్టంగా కనిపిస్తాయి. మనిషి మాట అబద్ధం చెప్పచ్చు, కానీ శరీరం ఇచ్చే సంకేతాలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. మీ విజయం చూసి అతను ఏమాత్రం సంతోషపడడు. పైగా దాన్ని నలుగురిలో ఎలా తక్కువ చేసి మాట్లాడాలో ఆలోచిస్తాడు. అందులో ఏముందిలే, అది ఎవరైనా చేస్తారు, వాడికి అదృష్టం బాగుండి వచ్చింది, కానీ వాడి గొప్పేముంది అని మీ కష్టాన్ని చిన్నచూపు చూస్తాడు. రెండవ లక్షణం, మీ దగ్గర చేతి నిండా డబ్బున్నప్పుడు, సమాజంలో మీ పలుకుబడి బాగున్నప్పుడు, మీరు ఉన్నత హోదాలో ఉన్నప్పుడు మాత్రమే అతను మీకు నీడలా ఎక్కువగా దగ్గరవుతాడు. రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తాడు. మీతో ఉంటూ తన పనులు చక్కబెట్టుకుంటాడు. కానీ అదే మీకు ఒక చిన్న కష్టం వచ్చి ఒక 10,000 అత్యవసరంగా ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పుగా అడిగితే మాత్రం అస్సలు ఫోన్ ఎత్తాడు. నా దగ్గర చిల్లిగవ్వలేదు, నేనే పీకల్లోతో అప్పుల్లో ఉన్నాను అని మీ ముఖం మీదే 1000 సాకులు చెబుతాడు. ఆ సమయానికి అతను మీకు కనిపించరు. కేవలం అతనికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని వాడుకునే పరాన్న జీవివాడు. మూడవ లక్షణం, అతను ఎప్పుడూ మీ ఇంటి విషయాలు, మీ భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలు, మీ బ్యాంకులో ఎంత డబ్బుంది అని తెలుసుకోవడానికి అత్యంత ఆసక్తి చూపిస్తాడు. మీ బలహీనతలను జాగ్రత్తగా గుర్తుంచుకొని సరైన సమయం వచ్చినప్పుడు చావుదెబ్బ కొడతాడు. ముఖ్యంగా మీకు ఎవరో ఒకరి ధైర్యం అవసరమైన అత్యంత క్లిష్ట సమయంలో, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు, నేను నీ వెనుక ఉన్నా అని చెప్పాల్సిన సమయంలో అత్యంత నిరుత్సాహపరిచే మాటలు చెబుతాడు. ఇది నీకు అస్సలు కుదరదు, వదిలే, మన అదృష్టం అంతే, మనం ఇంతే బతటాలి, పైకి వెళ్లదామని చూస్తే కింద పడతాం, ఎందుకు అనవసరమైన సాహసాలు వంటి మాటలు మాట్లాడుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని ముగ్గలోని అత్యంత దారుణంగా తుంచేస్తాడు. ఇలాంటి వ్యక్తులు అడవిలో ఉండే విషనాగు కంటే 1000 రెట్లు ప్రమాదకరం. ఎందుకంటే కన్యరాశివారు దేనికైనా ఆలోచన కంటే భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆ కపట వ్యక్తి కారణంగా మీకు లక్షల అప్పులు పెరిగినా, మీరు ఆస్తి అమ్ముకునే పరిస్థితి వచ్చినా సరే అతను అలాంటి వాడు కాదు, పాపం మంచివాడే, ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేశాడు అని అతనికి మీరు వత్తాసు పలుకుతూ మిమ్మల్ని మీరు నిలువునా మోసం చేసుకుంటూ ఉంటారు. ఆ అమాయకపు భ్రమల నుంచి మీరు తక్షణమే బయటకు రావాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పేది అక్షరాలా ఇదే. మీ కళ్లకు కమ్ముకున్న ఆ మోహపు పొరను ఈ క్షణమే తొలగించుకోండి. ఈ ఒక్క సంకేతం మీ ఇంట్లో కనిపిస్తే ప్రమాదం మీ గడప దాటి లోపలికి వచ్చినట్టే లెక్క. ఈ మధ్యకాలంలో ఇంట్లో దేవుడి దగ్గర భక్తితో పూజ చేస్తూ దీపం వెలిగించినప్పుడు తలుపులు మూసి ఉండి గాలి ఏమాత్రం రాకపోయినా ఆ దీపం అకస్మాత్తుగా కొండెక్కడం, ఇంట్లో ఆడవారి చేతి గాజులు ఎటువంటి కారణం లేకుండానే ముక్కలు ముక్కలుగా పగిలిపోవడం, లేదా చేతిలో నుంచి దేవుడి పటాలు, పూజా సామాగ్రి జారి కింద పడిపోవడం, ఎంతో జాగ్రత్తగా బీరువాలో దాచుకున్న డబ్బు అకస్మాత్తుగా లెక్కకు తక్కువ రావడం లేదా పోవడం, కొత్తగా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పదే పదే మరమ్మతులకు రావడం, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక బూజు వాసన లేదా కుళ్ళిన వాసన రావడం, రాత్రిపూట నిద్రలో భయంకరమైన పీడకలలు రావడం, ఎవరూ ఛాతీ మీద కూర్చుని గొంతు నొక్కుతున్నట్టు అనిపించడం, ఇవన్నీ మీ ఇంట్లో జరుగుతున్నాయా?
ఇవి ఖచ్చితంగా మీ చుట్టూ మీ ఇంటి వాతావరణంలో దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిగాయి అనడానికి ఖచ్చితమైన, స్పష్టమైన సూచనలు. కన్యరాశి వారు రాబోయే నెల రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా కంటికి రెప్పలా తమని తాము కాపాడుకుంటూ ఉండాలి. ఎవరికైనా కనికరించి ప్రాణం మీదకు వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నా సరే డబ్బు అప్పుగా ఇవ్వడం లాంటివి చేస్తే ఆ డబ్బు ఇక ఈ జన్మలో మీకు తిరిగి రాదు. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవచ్చని అత్యాశ చూపించే వారి మాటలు విని ఎక్కడో గుడ్డిగా పెట్టుబడులు పెట్టడం, కనీసం ఆ పత్రాలు చదవకుండా ఎవరికో హామీగా సంతకాలు చేయడం, ముఖ్యంగా మీ ఆస్తి పత్రాలు, మీ ఇంటి దస్తావేజులు ఇతరుల చేతిలో నమ్మకంతో పెట్టడం లాంటివి పొరపాటున కూడా అస్సలు చేయకండి. మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని మీ జీవితాన్ని దోచుకునే ఒక పెద్ద ముఠా మీ చుట్టూ పొంచి ఉంది. కన్యరాశి వారి జీవితంలో ఇంకొక అత్యంత ముఖ్యమైన, సున్నితమైన సమస్య కుటుంబ కలహాలు. మీపై ఉన్న ఆ నరదృష్టి, ఆ అదృశ్య ప్రతికూల శక్తి నేరుగా మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ రక్త సంబంధీకుల మధ్య చిచ్చు పెడుతుంది. నిన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య ఎప్పుడూ లేని విధంగా ప్రతి చిన్న మాటకు పెద్ద పెద్ద వాదనలు జరగడం, ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలంటేనే అసహ్యపడటం, చిరాకు పడటం జరుగుతుంది. మీరు ప్రాణంగా పెంచుకున్న పిల్లలు మీ మాట వినకపోవడం, వాళ్ల చదువుల్లో ఆటంకాలు రావడం, వాళ్ళు చెడు మార్గాల వైపు ఆకర్షితులు కావడం కూడా ఈ నరదృష్టి వల్లే జరుగుతాయని పురాతన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదంతా మీ తప్పు ఏమాత్రం కాదు. మీ చుట్టూ ఉన్న వాతావరణం, ఆ శత్రువుల కన్ను వల్ల మీ ఇంట్లో సృష్టించబడిన ఒక మాయాజాలం. కన్యరాశి మహిళలు ఈ సమయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఇరుగు పొరుగు వారితో, బంధువులతో లేదా స్నేహితురాళ్లతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకోండి. ఎవరితోనైనా మీ వ్యక్తిగత విషయాలు, మీ భర్త గురించి, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ఏమాత్రం పంచుకోవద్దు. మీరు ఏ చెడు ఉద్దేశం లేకుండా అత్యంత సాధారణంగా అన్న మాటలను కూడా వాళ్ళు వక్రీకరించి మీ మాటలను మీకే వ్యతిరేకంగా ఉపయోగించి మీ కాపురంలో నిప్పులు పోసే ప్రమాదం పొంచి ఉంది. మీ మంచితనాన్నే మీ బలహీనతగా తీసుకునేవారు మీ చుట్టూ కోకొల్లలుగా ఉన్నారు. మీరు మీ ఇంట్లో 4 గోడల మధ్య ఎంత ప్రశాంతంగా, ఎంత నిశ్శబ్దంగా ఉంటే మీ కుటుంబం అంత సురక్షితంగా ఉంటుంది. ఇన్ని కష్టాలనుభవిస్తున్నాము, ఇక మా జీవితం ఇంతేనా, ఈ అప్పుల ఊబి నుంచి, ఈ కష్టాల సముద్రం నుంచి మమ్మల్ని బయటకు లాగే దారి లేదా అని మీరు గుండెలు పగిలేలా రోదిస్తూ ఉండొచ్చు. దయచేసి మీ కన్నీళ్లు తొడవండి. కన్యరాశి వారిని ఎప్పటికీ ఏ అదృశ్య శక్తి పూర్తిగా నాశనం చెయ్యలేవు. దేవుడు మీకు ఎప్పుడూ ఒక దారి తెరిచే ఉంచుతాడు. మీ కష్టాలకు, మీ కన్నీళ్లకు నేను చెప్పబోయే ఈ ఒక్క చిన్న ప్రాచీన పరిహారం రామబాణంలాగా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది ఎంతోమంది కన్నీళ్లు తుడిచిన, ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు సృష్టించిన అత్యంత శక్తివంతమైన పరిహారం. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసిన తర్వాత మీ దేవుడి గదిని, మీ ఇల్లంతటినీ శుభ్రం చేసుకోండి. ఆవు నెయ్యితో లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో 2 మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించండి. శ్రీమహాలక్ష్మీదేవి పటం ముందు తాజా ఎర్రటి పూలు అంటే గులాబీలు లేదా మందారాలు పెట్టి అమ్మవారికి పసుపు, కుంకుమలు అత్యంత భక్తితో సమర్పించండి. కళ్ళు మూసుకుని మీ మనసులోని భారమంతా, మీ కష్టాలన్నీ ఆ జగన్మాతకు మొరపెడుతూ ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే ఈ అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు అత్యంత ప్రశాంతంగా, పూర్తి ఏకాగ్రతతో జపించండి. ఈ మంత్రంలో ఉన్న దైవిక శక్తి మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని, ఆ దుష్టశక్తులను తరిమికొట్టి ఒక అద్భుతమైన సానుకూల వాతావరణాన్ని, పాజిటివ్ ఎనర్జీ సృష్టిస్తుంది. అలాగే వారం వారం మీరు ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీటిలో ఒక పిడికెడు కల్లుప్పు అంటే సముద్రపు ఉప్పు మరియు కొంచెం పసుపు వేసి ఆ నీటితో ఇల్లు మొత్తం ప్రతి మూలమూలలా శుభ్రంగా తుడవండి. మన పురాతన శాస్త్రాల ప్రకారం ఉప్పుకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీనైనా పీల్చేసుకుని అద్భుతమైన గుణం ఉంది. ఇలా చేసిన మరుసటి రోజు నుంచే మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొనడం, గొడవలు తగ్గడం మీరే స్వయంగా గమనిస్తారు. అలాగే ప్రతి శనివారం పూట నల్ల కుక్కకు మీ చేతులతో బిస్కెట్లు లేదా కాకులకు అన్నం పెట్టడం విధిగా అలవాటు చేసుకోండి. ఇది మీపై ఉన్న గ్రహదోషాలను పూర్తిగా తగ్గిస్తుంది. మూగజీవాల ఆకలి తీర్చడం ద్వారా మీరు ఎన్నో పాపాల నుంచి విముక్తి పొందుతారు.
బయటకు కనిపించని మనుషుల అసూయ, నరదృష్టి మన ఎదుగుదలపై ఎంతటి భయంకరమైన, వినాశకరమైన ప్రభావం చూపుతాయో చాలామందికి నిజంగా తెలియదు. రాళ్లను కూడా పగలగొట్టే శక్తి ఆ నరదృష్టికి ఉంటుంది. అందుకే ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం, మీ ఇంటి తలుపులు అందరికీ బార్లా తెరవడం మానేయండి. మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ ఆర్థిక విషయాలు, మీకు రాబోయే లాభాలు, మీరు కొన్న నగలు ఇవన్నీ అందరికీ డప్పు కుట్టి మరీ చెప్పకండి. అత్యంత నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీ విజయమే ప్రపంచానికి సమాధానం చెప్పాలి తప్ప మీ మాటలు కాదు. ఎందుకంటే మీ ఎదురుగా నవ్వేవాళ్లలో సగం మంది మీ పతనం చూసి లోపల పండరి చేసుకునే క్రూరులే అని మరిచిపోకండి. మీ జీవితంలో అదృష్టం పూర్తిగా సమసిపోలేదు. దేవుడు మిమ్మల్ని అనాథగా వదిలేయలేదు. మీ జీవితంలో ఇంకా అద్భుతమైన, ఎవరూ ఊహించని రాజయోగం లాంటి మంచి సమయం రావాల్సి ఉంది. అది అతి త్వరలోనే మీ గడప తొక్కబోతోంది. దేవుడు మీకు అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. ముందు మీరు చేయాల్సింది ఆ మోసపూరిత వ్యక్తులను గుర్తించి శాశ్వతంగా దూరం పెట్టడమే. ఒకసారి మీరు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తిని, మీ మంచితనంతో ఆడుకుంటున్న ఆ ద్రోహిని గుర్తించి వాళ్లను మీ జీవితం నుంచి నిర్దాక్షిణ్యంగా కత్తిరించి పారేస్తే మరుక్షణం నుంచే మీ జీవితంలో మళ్లీ ధనయోగం అద్భుతంగా ఆకాశమంత ఎత్తులో ప్రారంభమవుతుంది. ఎప్పుడో ఆగిపోయిన పనులు, కోర్టు కేసులు మీకు అనుకూలంగా వాటంతటా అవే పూర్తవుతాయి. పర్వతంలా మిమ్మల్ని భయపెడుతున్న ఆర్థిక ఒత్తిడి, అప్పుల బాధ మంచులా క్రమంగా కరిగిపోతుంది. మీ ఇంటికి తిరిగి వసంతం వస్తుంది. ఈ సుదీర్ఘమైన వీడియో చూసిన తర్వాత, బ్రహ్మంగారి కాలజ్ఞానం విన్న తర్వాత మీ అంతర్మనసులో కూడా అవును కదా, నా జీవితంలో కూడా ఇలాంటి ద్రోహం చేసే వ్యక్తి, నన్ను మోసం చేస్తున్న వ్యక్తి ఖచ్చితంగా ఒకరు ఉన్నారు అని మీకు గట్టిగా అనిపిస్తే దయచేసి ఎలాంటి సంకోచం లేకుండా, భయపడకుండా కింద కామెంట్లో జాగ్రత్త అని టైప్ చేయండి. మీరు అలా టైప్ చేయడం ద్వారా మీ మనస్సుకు మీరే ఒక బలమైన హెచ్చరిక ఇచ్చుకున్నట్టు అవుతుంది. రేపటి నుంచి మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మరు. అలాగే ఈ వీడియోను కేవలం మీ వరకే ఉంచుకోకండి. మీ కుటుంబ సభ్యులకు, కన్యరాశి ఉన్న మీ ఆప్తమిత్రులకు, మీకు శ్రేయోభిలాషులు అనుకునే వారికి వాట్సాప్ ద్వారా విరివిగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకునే ఒక చిన్న జాగ్రత్త, మీరు చేసే ఒక చిన్న షేర్ వాళ్ళ కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడవచ్చు. వాళ్ళ పిల్లల భవిష్యత్తును నిలబెట్టొచ్చు. దేవుడిపై అచంచలమైన విశ్వాసం పెట్టండి. మీకు కీడు చేసే నెగిటివ్ వ్యక్తుల నుంచి శాశ్వతంగా దూరంగా ఉండండి. అప్పుడు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మళ్లీ మీ ఇంట్లో స్థిరంగా నిలుస్తాయి. మీ జీవితం మళ్లీ సువర్ణమయమవుతుంది. ఈ కష్టాలన్నీ పీడకలగా గడిచిపోతాయి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై హింద్.